ఆల్ ఇన్ వన్ ఛానల్. నేను మీ నారాయణ, విజయవాడ. ఈ కార్డులో చూసారండి. ఏ కార్డులో వస్తే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. అలా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ కార్డులు ఏంటో తెలుసా మీ అందరికీ? ఓకే అండి. ఈ కార్డులు వచ్చేవాటి కదా తోటకూర కార్డులు అండి. ఈ కార్డులని పెద్ద పెద్ద కార్డులు ఉంటాయి. ఇట్లా చిన్న సైజుల కింద ఇలాగా చుట్టూతా పీసు శుభ్రంగా క్లీన్ చేసేసుకొని వీటిని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని వాటర్లో క్లీన్ చేసుకొని కడుక్కొని పెట్టుకోవాలండి. దీన్ని ఇప్పుడు మన కర్రీ వండుదాం. టమాటాలు, పచ్చిమిర్చి, ఆయిల్ పోసి కళాయి పెట్టుకోవటం. శుభ్రంగా ఆయిల్ హీట్ ఎక్కేదాకా చూసుకొని జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, టమాటా తగినంత కోసుకొని నీట్గా దోరగా వేయించుకోవాలండి. ఇట్లన్నిట్లో ఒక కలర్ వచ్చేటట్టుగా శుభ్రంగా ఒక కలర్ రాగానే తర్వాత టమాటా ముక్కలు శుభ్రంగా టమాటా ముక్కలను కూడా బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత లైట్గా కొంచెం ఉడికేటట్టుగా చూసుకోవాలండి. దగ్గరికి అవ్వగానే ఈ కాడలు పొయ్యిలో వేసుకోవటం, కళాయిలో వేయటం. శుభ్రంగా ఈ కాళ్ళకు కూడా కొంచెం దగ్గర వచ్చేటట్టుగా కొంచెం మగ్గనిచ్చుకోవాలి. ఉప్పు, కారం, పసుపు తగినంత వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వీటిని కూడా మగ్గనివ్వాలి. శుభ్రంగా కారం సరిపడా వేసుకోవాలి, ఎక్కువ కాకుండా. శుభ్రంగా ఇక మగ్గిన తర్వాత నీట్గా కొంచెంసేపు ఉడకనిచ్చి ఎమ్మటే అలాగా బాగా తర్వాత నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత ఇక వాటిని ఒక 10 నిమిషాలు సేపు అలా ఉడకనివ్వాలండి. ఉడికించిన తర్వాత ఇలాగ మూత తీస్తే నీట్గా కూర రెడీ అయిపోద్ది. పొగలు చూసి ఎలా వస్తున్నాయో, ముక్క కూడా బాగా నలిగిందండి. ఈ కూర ఎవరైనా టేస్ట్ చేస్తే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్.